వెల్కమ్ టు పురాలోకల్. 2 దశాబ్దాలుగా ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతున్న హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి ఈసారి పోరు తప్పేలా లేదు. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండగా సరిపడ బలం లేకున్నా బీజేపీ వ్యూహాత్మకంగా బరిలో నిలిచింది. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. ఇంకోవైపు మజ్లిస్కు అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉండడంతో తమ అభ్యర్థి ఎన్నిక లాంఛనమేనన్న ధీమాలో పార్టీ ఉంది. అయితే బీజేపీ అభ్యర్థిగా విజ్ఞాన భారతి విద్యా సంస్థల చైర్మన్ గౌతమ్ రావు, ఎంఐఎం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ నామినేషన్ దాఖలు చేశారు. ఇంతకుముందే స్వతంత్ర అభ్యర్థులుగా సాయన్న, చంద్రశేఖర్ కూడా నామినేషన్లు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 4 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉంది. 23న పోలింగ్, 25న ఓటింగ్ లెక్కింపు జరుగుతాయి. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో కార్పొరేటర్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిపి 112 మంది ఓటర్లు ఉన్నారు. ఇంకోవైపు పార్టీలో పార్లమెంట్ సభ్యుల అనుచరులకే పదవులు కట్టబెడుతున్నారని, మిగతా సీనియర్ నేతలు, కార్యకర్తలు కనిపించడం లేదా అని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులకు గులాంగిరి చేసేవారికి, సీనియర్ నేత ఆఫీస్ టేబుల్ శుభ్రం చేసేవారికి పోస్టులు, టికెట్లు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పార్టీలో సీనియర్ నాయకులను గుర్తించాలని, కొందరు సీనియర్ నాయకులను పాత సామానుల బయటకు పంపించేయాలని వ్యాఖ్యానించారు. ఇవే ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలోకల్.